తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? ఈ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్ ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు, ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏం ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో నియోజకవర్గంకి వెళ్దాం. హుజూరాబాద్లో గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి గెలిచి వచ్చారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచినటువంటి నియోజకవర్గం ఇదే అని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సర్వే రిపోర్ట్ తెలుగు 360 ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు 360 సర్వేలో మనం అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని మనం అడిగాము. దానికి ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉంది అని 25% మంది సమాధానం ఇస్తే, లేదు అనేదానికి 66%, ఇప్పుడే చెప్పలేదు అనడానికి 7-6% మంది తమ ఒపీనియన్ చేశారు. అంటే సో హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా లేదు అనేదే మెజారిటీ ప్రజల అభిప్రాయం. సో మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా అని మనం అడిగితే, ఉన్నామనే వాళ్ళు 25%, లేము అనేవాళ్ళు 74.35%. అంటే ఇక్కడ కూడా మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు, రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. ఇక్కడ కూడా సేమ్ యూరియా కొరత కావచ్చు, విత్తనాల షార్టేజ్ కావచ్చు, అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అని చాలా కీలకంగా ఇందులో ఉన్నాయని మనం గమనించవచ్చు. అలాగే రైతు భరోసా నిధులు టైంకు రాలేదనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ హుజూరాబాద్కి సంబంధించి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, యాక్టివ్గానే ఉంటారు. బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి ఉన్నారు, కానీ కాంగ్రెస్ నుంచి సరే గట్టి అభ్యర్థి అయితే లేరు. సో ఆ స్పేస్ అనేది అలాగే కనపడుతుందని అయితే మనం గమనించవచ్చు. మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్లో రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే, 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 61%, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 15.38%, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 10.25% అయితే 100కు 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 12.82%. సో మిక్స్డ్ ఒపీనియన్ కూడా కాదు. రేవంత్ కాంగ్రెస్ పట్ల అక్కడ మొన్నటి 2023 ఎన్నికల్లో కూడా అక్కడ మొదటి ప్లేస్ బీఆర్ఎస్ అయితే, రెండో ప్లేస్లో హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, మూడో ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. కాబట్టి సో అలాంటి ఇదైతే కనపడుతుంది. సో మరో క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా? ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే, అవును అనే వాళ్ళ సంఖ్య 23%, కాదు అనే వాళ్ళ సంఖ్య 76.92%. నెక్స్ట్ క్వశ్చన్,
మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే మొదటిసారి హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి గెలిచి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలి అనేది ఆయన లక్ష్యం. సో ఎమ్మెల్యేగా ఆయన అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రచారంలో ఆయన చేసినటువంటి హడావిడి కావచ్చు, వీడియోలు కావచ్చు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో సోషల్ మీడియాలో మాత్రం ఆ రోజు చేసినటువంటి చివరి విజ్ఞప్తి వాళ్ళ కుటుంబంతో వైరల్ అవుతూ ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు గెలిచారు, 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఎమ్మెల్యేగా పావటి కౌశిక్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనేది అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 33.33%, బాగలేదు అనే వాళ్ళ సంఖ్య 30%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 35.89%. అంటే మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, బాగుంది అనే వాళ్ళ సంఖ్య కూడా అంటే అన్ని దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పనితీరు. నెక్స్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. 20 నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అవుతా ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎలా చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉన్నది, ఇండ్ల గురించి మంచిగానే ఉన్నది, కానీ ఊరి కొరత వల్లనే అట్లా సతుమతంగా నడుస్తుంది. ప్రాబ్లమ్స్ అప్పుడే ఏం లేదు, ఇప్పుడే ఎదుర్కొంటున్నాం ప్రాబ్లమ్స్. ఇండ్లు మా ఊళ్ళోకి వచ్చినట్టుగా ఏడరాలే అన్న 20 నెలల నుంచి వెళ్ళి ఆనాడు ఈటెల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేసినాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి ఎక్కిన కాంచెలు మొత్తం నియోజకవర్గం మొత్తం శూన్యం. ఆడి కౌశిక్ రెడ్డి మళ్ళీ గెలవాలంటే ఆయన కింది మీద అయినా ఇక గెలవాడు, కానీ ఆయన చాప్టర్ క్లోజ్. అమ్మ వాళ్ళకి ఇట్లా ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది కానీ ఎవడ ఆపుతలేడు. అది ఇక్కడ ఏ తేజీ ఆపుతలేరే, ఫ్రీ బస్ పెట్టిండు. ప్రతి తేజీ కావాలంటే అసలే ఆపుతలేదు, వెళ్తారు. మా ఆడి మనిషిని చూసింటే అప్పుడే లేదు. పాలన కరెక్ట్ ఉంది, 20 నెలలు బట్టి కరెక్ట్ పాలన ఉన్నది. కానీ ఇక గదే అప్పులు ఉండి వెళ్ళక అట్లా. ఆయన కేసీఆర్ అప్పులు చేసి పెట్టిండు, రేవంత్ రెడ్డి ఈయన తెచ్చి ఆయన పెట్టిండు, ఈయన అప్పులు వడ్డీ కట్టుకొస్తాను. కేసీఆర్ కంటే 100 వాళ్ళు నయమే రేవంత్ రెడ్డి. అవినీతి కేసీఆర్ నయ్యం, కేసీఆర్ నయ్యం. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ. నెక్స్ట్ మాది బీజేపీ, నేను బీజేపీ కార్యకర్తను. నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు, యూరియా లేదా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నమ్మకం. మాకు పింఛన్ ఎక్కిచ్చిందే కేసీఆర్. ఇక వీడు 3,000 ఇస్తాను, 3,000 గవే 2,000 మాకు వచ్చి ఏం లేదు బిడ్డ. మాకు కేసీఆర్ పక్క ఫ్రీ బస్ మంచిగా పెట్టిండు, కానీ మళ్ళా 3 రోజులకే తీసేస్తానంటాడు. ఓని ఫ్రీ బస్ పాడగాను గత కొరకే మీరు వచ్చిరా ఏంది? మేము ఎన్నడు పోనారా? మేము కష్టపడి బతికేటోళ్ళం. మీ ఫ్రీ బస్ కి ఎన్నడు పోతాం? సంవత్సరానికి ఒకనాడు కూడా మేము ఊరికే పోం. అది మాకు ఏం పని చేస్తుంది? ఇప్పుడు పోతే మాకు 200-300 కూలిపోతుంది. అది ఫ్రీ బస్ వచ్చిందని మేము పోతామా? మళ్ళా కేసీఆర్ అత్తనే నిజంగా ఏమున్నది? ఏం తెస్తాండి, ఏం పోతుంది? ఈడ కూర్చున్నా కూడా ఈడద్దు ఆడద్దు అంటారు. అన్నాడు తీసుకొచ్చి సార్ ఈడ కూర్చుంటే పెట్టిండు. మేము ఆకాంక్ష నేను అమ్ముతాను. ఆ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఈటల రాజేందర్ సారు మా సార్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఎవరినైనా ఆదుకున్నాడు, చేసిండు, ఏడికంటే ఆడికి వచ్చిండు. ఇగో ఆ సార్ ఇచ్చిన నీడల కిందనే మేము ఉంటాను. మంచిగా వర్షానికి కూడా ఇచ్చిండు, ఎండ కొట్టిన పెడతాను ఉంటాను. కానీ ఆకాంక్షలు అయితే ఈ కాడికి మంచిగా ఉన్నాం, కానీ ఇప్పటిదైతే ఏం లేదు. క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి హామీ 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం, కానీ దాని మీద అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మహిళల్లోనూ అసంతృప్తి ఉంది, పురుషుల్లోనూ అసంతృప్తి ఉంది. సో దానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అంటే, హుజురాబాద్ ప్రజలు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 30% అయితే, బాగాలేదు అనుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 70%. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? మీకు అందిస్తారన్న నమ్మకం ఉందని మనం ప్రశ్న అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్పారు అంటే, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, 2.56%. కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 77%గా ఉంది. నమ్మకం ఉంది, చేస్తారు అనే వాళ్ళ సంఖ్య మాత్రం 20% ఉంది. ఇంకా 20% ప్రజలు మేము చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికీ నమ్ముతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. సో హుజురాబాద్లో ఇంతకుముందు ప్రోజంపాడుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నుంచి కాలువలు వస్తాయి, అక్కడ వాటర్ ఉంది. సో కాళేశ్వరం వాటర్ వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అక్కడ అవినీతి జరిగిందని మనం ప్రశ్నించినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారంటే, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య మాత్రం 43.58%, వ్యతిరేకిస్తున్నాం నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 30%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 20%. సో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని మీరు నమ్ముతున్నారా, జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే
బీఆర్ఎస్ పార్టీ అది అక్కడ గెలిచినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్లో కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యురాలు సస్పెండ్ అయ్యారు. కవిత కేసీఆర్ కూతురు. సో ఇలాంటి సందర్భంలో ఆమె కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీకి మీరు మద్దతు ఇస్తారా అని అడిగితే ఇస్తామనే వాళ్ళ సంఖ్య నెగ్లిజిబుల్ 0, ఇవ్వమనే వాళ్ళ సంఖ్య 94%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కేవలం 5%. సో కవిత పార్టీకి అక్కడ పెద్దగా స్పేస్ లేదు, కవిత మీద పెద్దగా అది లేదు అనేది అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో కనపడుతుంది. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం చేసినటువంటి సర్వేకి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే వాళ్ళ సంఖ్య 17.94%, బీఆర్ఎస్కు ఓటు వేసే వాళ్ళ సంఖ్య 41%, బీజేపీకి ఓటు వేసే వాళ్ళ సంఖ్య 20%, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 20%. సో బీఆర్ఎస్ పార్టీ తన గ్రిప్ని హుజూరాబాద్లో కొనసాగిస్తుంది అని చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డి పట్టు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో బీజేపీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ హుజూరాబాద్లో. ఎందుకు అనంటే ఈటల రాజేందర్ ఉన్నారు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. పైగా ఈసారి అక్కడ బండి సంజయ్ తన వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు నిలపబోతూ ఉన్నారు. కానీ మొత్తంగా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 3వ స్థానమే అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. సరైన అభ్యర్థి లేకపోవడం అక్కడ కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్లో మైనస్గా మనం గమనించవచ్చు. ఇది హుజూరాబాద్ పరిస్థితి.